దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి మొట్టమొదటిగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదే రీతిగా ఈ యొక్క ప్రత్యేకమైన ప్రార్థనలో ప్రభువును మహిమపరచడానికి మరి సిద్ధపడొచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దినము వింటున్న మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుని ప్రార్థన పూర్వకంగా దేవుడు మనతో మాట్లాడలాగిన ఈ మాటలు మనందరి జీవితాల్లో ఆశీర్వాదమును, నెమ్మదిని, మేలుని మనం పొందుకోగలిగినట్టుగా మనం ప్రార్థనతోటి మనం ఈ వాక్యాన్ని ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క వాక్య ధ్యానంలోకి మనం ప్రవేశిద్దాం. అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గొప్ప ప్రేమను బట్టి, కృపను బట్టి ప్రభా నీకు వందనాలు. అయినా ఈ సమయంలో మీరు చేస్తున్న ఈ ప్రార్థన మీరు అంగీకరిస్తున్నందుకు వందనాలు. నీ నోటి మాటలు ఆయన తండ్రి నీ యొక్క చక్కటి మాటలు గ్రంథములో ఉన్నవి ఆయన మేము నేర్చుకోబోతుంటుండగా మా అందరికీ నీ ఆత్మీయ జ్ఞానాన్ని మాకు దయచేయండి. ఆ మాటల్లో ఉన్న అర్థాన్ని మేము గ్రహించి తండ్రి ఆ భక్తుల వలె మేము కూడా జీవించడానికి వారి మన ఆయన మేము కూడా మా జీవితాల్లో మార్చుకొని నీ మేలులు పొందుకోవడానికి ఈ దీవెనలు అనుభవించడానికి శక్తి మా అందరికీ నీ కృపచేతన దయచేయమని నా యొక్క నోటి మాటలు వింటున్న ప్రతి బిడ్డ యొక్క హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా మార్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి చేరుదాం. మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈ దినాన్ని మరొక శ్రేష్టమైన విషయాన్ని మనము నేర్చుకుంటూ దేవుడు యొక్క మహాకృపలో మనము వర్ధిల్లుతూ దేవుడి నామాన్ని కనపరుచుకుంటూ ముందుకు వెళ్దాం. మన జీవితాలు మార్చబడాలి, మనం దీవెనలు పొందుకోవాలి అని అంటే అది కేవలము తండ్రి అయిన దేవుడి ద్వారానే. అంటే దేవుడి ద్వారానే తప్ప మన జీవితాలు మన దేని ద్వారా మార్చబడవు అన్నది బైబిల్ మనకి స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. మనం మారాలి అని అనుకుంటే మారడానికి సాధ్యం కాదు. పాడైపోవాలంటే కనుక మనం చాలా మంచిగా పనిచేస్తాం. మారడానికి మన జీవితాలు మనకి ఏమాత్రం కూడా సహకరించు. మనం మారాలి అని అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఈ దినాన్ని ప్రభు మాటలు మన జ్ఞాపకం చేసుకుందాం. భక్తుని జీవితంలో ఆయన పొందుకున్న మేలుని జ్ఞాపకం చేసుకుంటూ దేవాది దేవుణ్ణి మహిమపరుస్తూ ఈ దినాల్లో మనం ఈ వాక్యాన్ని నేర్చుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. తన సహోదరుల కంటే గర్వం పొందినవాడే ఈ మాటలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఎబేజు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఆ భక్తులు పుడుతున్నప్పుడు తన తల్లి పుట్టినప్పుడు ఆమె కలిగిన ఆ వేదనను బట్టి తను కలుగుతున్న పరిస్థితిని బట్టి ఆ కుమారుడికి ఎబేజు అనే ప్రార్థన ఆ పేరు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఎబేజు అనగా వేదన అనే మాటను కూడా మనము లేఖనాలలో స్పష్టంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. అక్కడ చూస్తూ ఉంటున్నప్పుడు మనం అనుకుంటాం అంటే బహుశా ఆ తల్లి ప్రసవ వేదన కలుగుతున్నప్పుడు ఏమన్నా ఆ పేరు పెట్టిందేమో, ఆ వేదన బట్టి ఆ నొప్పిని బట్టి ఆ బాధను బట్టి ఆ పేరు పెట్టిందేమో అనుకుంటాం. కానీ ఎందుకు అని అంటే మనము లేఖనాల్లో మనకు తెలుసు ఆది తల్లిదండ్రులైన ఆ మొదటి తల్లికి ఆ అవ్వమ్మకి తండ్రి అయిన దేవుడు ముందుగానే చెప్పారు. అక్కడ ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయము అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటారు. 16వ వచనంలో అయ్యా అమ్మ నీ యొక్క ప్రసవ వేదన ఎక్కువ అవుతుంది. 3వ అధ్యాయం 16వ వచనం, నీ గర్భ వేదన నేను హెచ్చిస్తాను. ఎప్పుడైతే పాపం చేస్తారో అప్పటి నుంచి దేవుడు ఆ క్రమాన్ని పెట్టినప్పటి నుంచి ప్రతి స్త్రీకి కూడా ఖచ్చితంగా ప్రసవ వేదన అనేది ఉంటుంది అన్నది బైబిల్ మనకి లేదా దేవుడు ముందుగానే చెప్పిన మాటను మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఎబేజు దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎబేజు తల్లి కూడా ప్రసవ వేదన బట్టి తనకు ఆ పేరు పెట్టలేదు. కానీ తన కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులు బట్టి అంటే బహుశా మనం అర్థం చేసుకోవచ్చు. చాలా ఇష్ట
కష్టమైన పరిస్థితులు బహుశా ఉంటుండొచ్చు. చాలా కష్టమైన పరిస్థితులు, అలా ఉంటున్న పరిస్థితుల్లో అయ్యా నువ్వు పుట్టావరా బాబు అని అనుకుంటూ బహుశా ఆ పేరు పెట్టి ఉండొచ్చు అనే మాటలు కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక మాటలు మనం చూస్తూ ఉంటున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నప్పుడు ఎబేజుకి తల్లి ఆ చక్కటి పేరును పెట్టిన విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ లోకంలో కూడా చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. ముందు ప్రథమ పుట్టిన కుమార్తె గాని పుట్టినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా చూస్తారు. వాళ్ళు పుట్టినప్పుడు ఏమన్నా మేలు కలిగితే అదిగో వాడు పుట్టడం బట్టే మాకు ఈ అదృష్టం అంతా వచ్చింది, వాడి వల్లే దీని వల్లే అని చెప్తూ చాలా సంతోషంగా చెప్తారు. తర్వాత ఇంకొక కుమార్తె పుట్టినప్పుడు ఏమైనా కాస్త నష్టం కలిగింది అనుకోండి, మంచివాడు కాదు, వీడి వల్ల మనకి ఏం ఉపయోగం లేదు, ఉన్నదంతా పోయింది అని అంటూ ఇంకా అలవాట్లు అంటే లోకపరమైన ఆ అలవాట్లని జ్ఞాపకం చేస్తారు. బయటికి వెళ్తున్నారు అనుకోండి, వీడు వచ్చి ఒకవేళ ఏదైతే కష్టం అవుతుందని అనుకుంటున్నారో వాడు వచ్చి డాడీ వెళ్ళిపోతున్నావా, అమ్మాయి వెళ్తున్నావా అని అన్నారు అనుకో, వచ్చాడా అని అనుకుంటారు. ఎంత సొంత కొడుకైనా కుమార్తె అయినప్పటికీ ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు ఆ సమయంలో ఖచ్చితంగా ఎదురు వచ్చింది ఇవాళ అయినట్టే పని అని అనుకుంటూ మళ్ళీ ఆగి ఏదైతే కలిసి వస్తుందో అనుకుంటున్నారో ఆ కుమార్తెను పిలిచి రా అని పిలిచి వెళ్తున్న పరిస్థితులు కూడా చూస్తాం. ఇవన్నీ కూడా లోకంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇవన్నీ కూడా అందరూ కూడా సర్వసాధారణంగా చుట్టూ జరుగుతున్న పరిస్థితి. అంటే వాళ్ళు కలిసి పుట్టినందుకు నష్టము కాదు, వాళ్ళు పుట్టేసినందుకు మేలు కాదు, అంటే వాళ్ళ ఉద్దేశాలు జ్ఞాపకం చేస్తారు. ఇక్కడ ఎబేజు తల్లి కూడా ప్రసవ వేదనతో ఆమె నొప్పులతో ఆమె కన్నాది గనక అని ఆయనకేమి ఎబేజు అని పేరు. ఉంచిన పరిస్థితుల్లో బట్టి అయ్యా ఈ పరిస్థితుల్లో ఉన్నాయి, ఇలా ఉన్నాయి, కష్టమైన పరిస్థితులు ఎంతలా ఉంటున్న సమయంలో అందుకే నీకు ఎబేజు అని పేరుని పెడుతున్నట్టుగా పెట్టినట్టుగా లేఖనాల్లో బట్టి మనము ఆ మాటని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. ఈ దినాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు తన పరిస్థితి చూస్తున్నప్పుడు తన తల్లి ఏమని పెట్టింది, వేదన పుత్రుడు అన్నట్టుగా మనం అర్థం చేసుకుంటాడు. పుట్టాడయ్యా, ఏముంది నీకేమి పెట్టలేను, చేయలేను, చూడలేను, ఏం కాదు, ఎందుకంటే పరిస్థితులు బాలం, అలాంటి సమయంలో పుట్టావు అంటూ ఆ పేరు పెట్టింది. కానీ ఆ లేఖనాల్లో మనం చూస్తే ఒకసారి మాట చదువు మళ్ళీ 9వ వచనంలో ఎబేజు తన సహోదరుల కంటే తాము పొందినవాడంటే వాళ్ళందరికంటే చక్కటి ఆశీర్వాదకరమైన స్థితిలోకి తాను చేరిన విధానాన్ని మనము ఆ లేఖనాన్ని బట్టి మనం చూస్తాం. తల్లి పెట్టిన పేరేమో వేదన, కానీ ఇక్కడికి ఈయన ఏమొచ్చిందంట, తిరిగి పెద్దోడు అయ్యేటప్పటికి ఆ వేదన కాస్త దీవెనగా మారిపోయిన పరిస్థితుల్లో వస్తుంది. ఈ సమయంలో పెట్టి ఏం కాదు అని అనుకున్న వాడిని లేదా మనం అర్థం చేసుకోవచ్చు. ఎబేజు కూడా అనుకొని ఉంటాడు, నేను నన్ను వేదనతో పుట్టినాను అన్నారు, వేదన కరెక్ట్గా పెట్టుకుని లేరు, నా జీవితం ఎలాగ ఉండిపోతుందేమో, ఎలాగే అయిపోతానేమో, మారమేమో అని ఆలోచన తనకు కూడా వచ్చింటారు. ఆ వచ్చినప్పుడు ఆయన చేసింది ఏంటి అని అంటే, నన్ను నేనుగా మార్చుకోలేదు కానీ నన్ను మార్చగలిగిన దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నన్ను ఖచ్చితంగా వేదన తీసి నన్ను ఏం చేస్తాడు, దీవెనగా మార్చగలరు అనే ఆలోచనతో ఆయన మొట్టమొదటిగా చేసిన పని ఏంటి అంటే దేవుని దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. తన జీవితానికి దేవుని దగ్గరికి వెళ్ళాడు కనుక తన జీవితము వేదన నుంచి దీవెనగా మారినట్టుగా ఆయన చరిత్రలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఇక్కడ చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన జీవితాన్ని మార్చుకోవడానికి ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటి అంటే ఆయన దేవుని దగ్గరికి దినాన్ని మనకు కూడా చాలా శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఆటంకాలు వస్తున్నాయి. మన జీవితాల్లో ముందుగా ఎంత జ్ఞాపకం చేసినట్టుగా మనకు మనం మార్చుకోవడానికి సాధ్యం కాదు. మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి సాధ్యం కాదు. మన జీవితాన్ని మనం పాడు చేసుకోవడానికి సాధ్యం. చెడు చేయాలంటే అంతసేపు, మంచి చేయాలి అంటే ఆలోచిస్తాం. చెడు చేయడానికి ఎక్కువసేపు ఆలోచించు, కానీ మంచి చేయడానికి ఆలోచిస్తాం. దినాన్ని ప్రభు కూడా జ్ఞాపకం చేస్తాడు. ఎబేజు జీవితం నుంచి తల్లి తనకు వేదనాన్ని పెట్టింది, అది దీవెనగా మార్చుకోవడానికి ఆయన మొట్టమొదటిగా చేసిన పని ఏం చేయాలంటే ఆయన ప్రభు దగ్గరికి వచ్చాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు తన జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చినట్టుగా దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మన దినాలలో మనం చూస్తూ వచ్చినప్పుడు మన పరిస్థితులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అవి మార్చుకోవాలంటే మన వల్ల కాదు, ప్రభు దగ్గరికి వెళ్తేనే సాధ్యం.
ప్రభు దగ్గరికి వెళ్తేనే సాధ్యం అవుతుంది. మరి విషయంగా వెళ్ళడానికి ఇష్టపడుతున్న పరిస్థితులు మనకు ఉంటున్నాయి. దావీదు చాలా స్పష్టంగా చెప్తున్న ఒక మాటను మనకు జ్ఞాపకం చేసుకున్న 30వ సంకీర్తన, కీర్తన గ్రంథంలో నుండి 30వ సంకీర్తన 11వ వచనం చివరి భాగాన్ని చూడండి. అంగలార్పు నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. నేను అంగలార్పు ఏడుస్తూ ఉంటున్నాను, అని నా అంగలార్పుని ఎలా మార్చేశాను? నాట్యంగా మార్చేశాను. తర్వాత వచ్చిన చరణం కూడా చూస్తే, నువ్వు నా గోరు పట్టాన్ని విడిచి సంతోష వస్త్రము నాకు గోరు పట్ట పట్టుకొని అయ్యే ఏడుస్తూ ఉండవలసిన బ్రతుకుని ఎలా చేసావు? సంతోష వస్త్రంగా మార్చేసావు. అంటే దావీదు జీవితంలో కూడా శ్రమలు, ఇబ్బందులు వచ్చినాయి. తను నేను మార్చుకోగలను అని అనుకొని ఆయన అనలేదు, కానీ మార్చగలిగిన దేవుడు నాకు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్తే ఆ పరిస్థితులన్నీ కూడా, అంటే వేదన అంతా కూడా దీవెనగా మార్చగలిగిన గొప్ప దేవుడు నాకు ఉన్నాడు అని దావీదు వెళ్ళాడు కనుక ఆయన అంటున్నాడు, అయ్యా ఏమైందంటే ఆయన గోలు పట్ట కాస్త ఏమైంది? సంతోష వస్త్రంగా అయిపోయింది. ఆయన 11వ చరణంలో చెప్తున్నాడు, అంగలార్పులన్నీ కూడా నాట్యంగా మార్చేస్తాడు. ఏడుస్తుండవలసిన సంతోషంగా చక్కగా నాట్యం వేస్తూ స్మరించే బ్రతుకు, అంటే అంత సంతోషకరమైన జీవితాన్ని నాకు సంపాదించుకోలేదు నా ప్రభు నాకు ఇచ్చారు. జ్ఞాపకం చేస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. 107వ సంకీర్తనలో మరొక మాట చూద్దాం. 107వ సంకీర్తన 35వ వచనం నుంచి 10వ వచనం చూద్దాం. 35వ వచనం చూస్తూ వచ్చినప్పుడు వాళ్ళకి చక్కటి ఫలాభివృద్ధి వాళ్ళకి ఇచ్చినట్టుగాను కావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలు ప్రభు వారికి దయచేసిన విధానాన్ని మనం చూస్తూ వచ్చుకుంటే, ప్రభు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, దేవుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు దేవుడు మన జీవితాలు ఏం చేస్తారు? ఆశీర్వాదకరంగా మారుస్తారు. ఏ రోగం అయినప్పటికీ, ఏ బాధ అయినప్పటికీ, ఏ శ్రమ అయినప్పటికీ కూడా మార్చగలిగిన దేవుడు ఆయన ఉన్నారు. మనం ఏం చేస్తాము అంటే ఆయన దగ్గరికి వెళ్ళకుండా ముందు మన ప్రయత్నాలు చేసేస్తాం. ఎన్ని సఫలం అవ్వవు, ఎన్ని కూడా సక్సెస్ అవ్వకుండా ఉంటున్నప్పుడు, ఎన్ని విఫలం అవుతున్నప్పుడు అప్పుడు దేవుని దగ్గరికి వస్తాను. నేను భక్తులు అలా చేయాలి, ఎప్పేచి అలా చేయలేదు. ఇక తల్లి నాకు వేదన అని పేరు పెట్టాను. వేదన కాస్త ఏమవ్వాలి? దీవెనగా మారాలి అంటే లోపంలోకి నేను వెళ్ళకూడదు. నాకు నేను ప్రయత్నాలు చేసుకుంటే కాదు, ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆమె చెప్తున్నట్టుగా వెళ్ళాలి. ఆ లేఖనాలు చదువు ఉండొచ్చు, లేకపోతే ఆ పితరుల యొక్క జీవితాల్లో చూసి ఉండొచ్చు. ఆత్మీయులను చూస్తున్నప్పుడు అర్థమవుతుంది మీరు ఎలా ఉన్నారు, ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని శ్రమలు ఉంటున్నారు, ఎలా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని వైపు తిరిగారు, దేవుని ఆహ్వానించుకున్నారు. ఎప్పటి కూడా అలాగే వేదన అంతా పోవాలి, దీవెనగా మారాలి ప్రభావం. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు తన జీవితాన్ని మార్చినట్టుగా మనము చూస్తున్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. ఆమోసు గ్రంథాన్ని కూడా చూస్తే అక్కడ కూడా మనము దేవుడు చెప్తున్న ఒక మాటని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయం 8వ వచనం. కారు చీకటిని ఉదయముగా మార్చగలిగిన దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే, కారు చీకటిగా ఒకవేళ నీ జీవితం ఉన్నట్లయితే అప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే అప్పుడు వెళ్ళినప్పటికీ కూడా కారు చీకటిని ఏం చేయగలరు? ఆయన ఉదయముగా మార్చగలరు. అంటే నీ జీవితంలో చీకటి ఉన్నప్పటికీ, నీ జీవితంలో సుఖం అనేది లేనప్పుడు, నీ జీవితంలో అన్ని ఆటంకాలుగా ఉంటున్న ఆ సమయంలో కూడా నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే వేదనంతటిని ఏం చేస్తాడు? ఆయన కారు చీకటిని అంతటినీ కూడా ఉదయంగా మార్చి ఆ వేదన అంతటినీ నీకు దీవెనగా మార్చగలిగిన గొప్ప దేవుడు దినాలు మనకున్నారు అని దేవుడు మరొకసారి మాటల ద్వారా నిపేజ జీవితాన్ని బట్టి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న పరిస్థితులు మనం చూసుకోవచ్చు. దేవుడు మన జీవితాలను మార్చగలడు. మన జీవితాలను మార్చగలిగిన వారు ఆయన ఒక్కడే తప్ప మరి ఇంకెవరూ లేరు అన్నది స్పష్టంగా దేవుడు
బుధవారపు ప్రార్థనలో ప్రభు మనతో మాట్లాడుతుండగా మనం ఒకసారి ఆయన వైపుకు తిరగడానికి ఇష్టపడడానికి ప్రయత్నం చేద్దాం. మన జీవితాల్లో జరుగుతున్న సన్నివేశాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకసారి ఫోన్లో మాట్లాడుతుంటున్నప్పుడు రైజీ ఒక బొమ్మ ఏదో తీసుకొని బొమ్మని ఆడుతానికి పోగొట్టేశాడు. అది పని చేయట్లేదు. అది తీసుకొని వచ్చినప్పుడు అది ట్రై చేశాడు చాలాసేపు. దాన్ని ఏదో సెట్ చేద్దాం, పెడదాం, ఊడిపోయిందని పెడదాం అనుకున్నాడు, కానీ అవలేదు. కానీ అప్పుడు చేసిన పని ఏంటంటే డాడీకి ఇచ్చేస్తే బాగు చేస్తారు, సెట్ చేస్తారు అనుకున్నాడు. తీసుకొచ్చాడు, సెట్ చేసి మళ్ళీ ఇచ్చినప్పుడు చక్కగా దాంతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఇదే మార్చిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగింది. మన జీవితాన్ని మనం సెట్ చేసుకోగలం. సెట్ చేయగలిగిన పరమ తండ్రి మనకు ఒకరు ఉన్నారు. ఆయన దగ్గర తీసుకెళ్ళి ప్రభా ఇదిగో నా జీవితంలో అయిపోయింది, నువ్వు దీన్ని సెట్ చేయవా అని ఆయన చేతికిస్తే సెట్ చేస్తారా లేదు. మన పిల్లలకి తెలియని వాటిని మనం సెట్ చేసి ఇస్తున్నప్పుడు మా మమ్మీ దగ్గరికి వెళ్తే, మా నాయనమ్మ దగ్గరికి వెళ్తే, అమ్మ దగ్గరికి వెళ్తే, మా అమ్మ దగ్గరికి వెళ్తే, మా నాన్న దగ్గరికి వెళ్తే ఇది బాగా అయిపోద్ది, బాగా చేస్తారు అని నమ్మకం వాళ్ళకి ఎలా ఉందో మనకి మన దేవుడి మీద నమ్మకం ఉంటే మన జీవితాలు ప్రభావం, మన జీవితాలు కూడా అంటే మనం ట్రై చేస్తాం, ఏదో సెట్ చేద్దాం, ఏదో చేద్దాం అనుకుంటాం, కానీ అది మన వల్ల కాదు. అది తండ్రి వల్ల మాటకే సాధ్యం. తండ్రి దగ్గరికి ఇచ్చినప్పుడు ఆయన దాన్ని ఏం చేస్తారు, చక్కగా దాన్ని మార్చి మళ్ళీ ఆశీర్వాదకరంగా, దాంతో నీకు ఉపయోగకరంగా, దాంతో నీకు మేలుకరంగా, దాని ద్వారా నువ్వు ఆనందించేటట్లుగా. అందుకే దాని గురించి చెప్తున్నాను, కారు చీకటిని ఉదయముగా మార్చగలిగినది, గోరు పచ్చని సంతోష వస్తువులుగా మార్చగలిగినది దేవుడండి. ఎబ్బేజుకి ఆ విషయాలు తెలుసు, లేదా ఎబ్బేజు ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఎబ్బేజు ఆ దినాన్ని ప్రభు వైపు తిరిగాడు, దీవెన పొందుకున్న పరిస్థితులు మనం చూస్తూ వచ్చినాం. ఒక దినాన్ని ఒక పురాతనమైన చర్చ్ని, ఆ చర్చ్ లో ఉంటున్న వస్తువులన్నీ కూడా తీసి బయటికి అమ్మేద్దామని చెప్పి అనుకున్న సమయంలో ఆ చర్చ్ వాళ్ళందరికీ కూడా కబురు పెట్టారు భాషగా, పలానా దినాన్ని ఈ పురాతనమైన ఎన్ని మాటలు అయిపోయినాయి కదా, బాగా ఇది బయట పడేసి దానికంటే ఎవరన్నా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి అని చెప్పి ఆ రోజు గుడ్డు చైర్స్, టేబుల్స్ అవన్నీ ఉన్నాయి, ఇంకా ఫ్యాన్స్, ఇంకా పనిచేసి ఉన్నాయి, ఇవన్నీ తీసి కొత్త పెడదామని చెప్పి ఆ ఇన్స్ట్రుమెంట్స్ అలాంటివన్నీ కూడా తీసి పక్కన పెట్టారు. ఒక దినాన్ని అనౌన్స్ చేశారు, సగం అంతా వచ్చింది. వచ్చిన తర్వాత ఒక్కొక్కటి వాళ్ళు బయట పెట్టి ఇది ఇంత అని చెప్పి వేలం పాట వేసి ఎవరో కావాల్సింది వాళ్ళ వేలం పాటలో వాళ్ళు పాడుకొని ఆ వస్తువులను తీసుకెళ్ళిపోతున్నారు. టేబుల్స్ వెళ్ళిపోతున్నాయి, కుర్చీలు వెళ్ళిపోతున్నాయి, ఇంకా ఉంటున్న వాల్ క్లాక్స్, అలాంటి గడియారాలు, చెక్క ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటి కావాల్సినవి ఎవరికి ఏది కావాలో వేలం పాట పాడుకొని వెళ్ళిపోతున్నాయి. అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఆఖరికి ఒక వైలెన్ ఒకటి ఉండిపోయింది. వైలెన్ ఉండిపోయాక ఆ పాట పాడే అతను కూడా దాన్ని చూసి దీన్ని ఎవరు కొంటారులే అని చెప్పి దాన్ని పక్కన పెట్టి 100 రూపాయలు అని మొదలెట్టాడు. 100 రూపాయలు అని మొదలు పెట్టగానే పక్కన 100 రూపాయలకి ఎవరు కొంటారు అని అంటున్నారు. మళ్ళీ చెప్తున్నాడు, రెండోసారి 100 రూపాయలు ఎవరు మాట్లాడారు. మూడోసారి కూడా 100 రూపాయలు అని అనే లోపల వెనకాల నుంచి ఒక ముసలి ఆయన ముందుకు వచ్చి, అయ్యా ఒకసారి దీన్ని చూడొచ్చా అన్నాడు. సరే ఎవరు కొనుక్కోవట్లేదు, ఈయన కొనుక్కుంటాడేమో, సరే చూడండి అయ్యా అని చెప్పినప్పుడు దాన్ని చూస్తున్నాడు. తీసుకొని దాన్ని గొడ్డ తీసుకొని శుభ్రంగా దాన్ని తుడిసి బాగా దుమ్ము పట్టేసింది, బూజు పట్టింది. ఈ వేలం పాటు చేసే అతను కూడా అనుకున్నాడు ఏంటంటే దీన్ని ఎవడో కనుక్కోలేదు, దీన్ని ఎందుకు దులపడం అనుకున్నాడు. దాంతో తీసుకుందాం అనుకున్న ఆయన వచ్చి దాన్ని శుభ్రంగా గొడ్డతో క్లీన్ చేసి దానికి ఉంటున్న వైలెన్కి తీగలు ఉంటాయి కదా, ఆ స్ట్రింగ్స్ అన్నిటిని కూడా సెట్ చేసి జాగ్రత్తగా వైలెన్ ఉంటున్న కర్ర పట్టుకుని జాగ్రత్తగా చక్కటి మ్యూజిక్ ప్లే చేయడం మొదలు పెట్టాడు. చక్కటి సంగీతంతో కూడిన ఒక పాట ఆయన పాడుతూ దాన్ని ప్లే చేస్తున్నప్పుడు వెళ్ళిపోతున్న వాళ్ళందరూ కూడా ఆగిపోయి చూస్తున్నారు. ఏంటి మనం వద్దు అనుకున్న ఈ వైలెన్ ఎంత చక్కగా ప్లే చేస్తుందా, వద్దు 100 రూపాయలకు కూడా ఎవడో కొండ అనుకున్న దాన్ని ఇది చక్కగా పనిచేస్తుందా అని చెప్పి అందరూ ఆశ్చర్యపడుతూ ఆయన పాట పాడుతూ దాని వైలెన్ని వాయిస్తూ ఉంటున్నప్పుడు అందరూ అక్కడ నిలబడి అలా చూస్తూ ఉండి ఆయన పాట చక్కగా కొట్టి అన్నారు, ఇంత చక్కగా పనిచేస్తుంది మీకు ఎలా తెలుసు ఏంటి అని అంటే అర్థంగా చెప్పారు, అయ్యా చర్చికి వైలెన్ నేను తయారు చేసి ఇచ్చాను, చర్చికి వైలెన్ తయారు చేసి ఇచ్చింది నేనే. అంటే ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను అంటే ఆ తీగలు ఎలా ఉంటాయో దానివల్ల ఉపయోగం ఏంటో, అది ఎందుకు పని చేయట్లేదు అన్నది ఎవరికి తెలుసు? నిర్మించిన వాడికే తెలుసు, తయారు చేసిన వాడికే తెలుసు. అంటే మన బ్రతుకులు కూడా ఇప్పుడు ఎవరు సెట్ చేయాలి?
దినాన్ని ప్రభు మనకి అదే జ్ఞాపకం చేస్తాడు. వేదన అని కలిగిన అతన్ని దీవెనగా మార్చడానికి అతను చేసింది ఏంటంటే, అయ్యా నన్ను నేను మార్చుకోలేదు, నీ చేతిలో కడుతున్నా, నా చేతిలో మార్చుకోవా అన్నప్పుడు ఆ వైలిన్ని సెట్ చేసినట్టుగా దానికి ఉంటున్న దుమ్మును అంతటినీ క్లీన్ చేసి తీగలన్నీ మళ్ళీ సెట్ చేసి దానికి ట్యూనింగ్ పెట్టి ఆయన పాడినప్పుడు ఆ కొంటున్న వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. ఇంకొక మాట ఏంటంటే, ఆ దినాన్ని అమ్మిన వేలం పాటలో వచ్చిన అన్నాటి కంటే ఇదే ఎక్కువ డబ్బులు అమ్మపడదు. వైలిన్ ఒకటి అన్నాటి కంటే ఎక్కువ డబ్బులకి ఆ వైలిన్ అమ్మపడ్డది. ఎందుకు అని అంటే దాని విలువ ఏంటి అందరికీ అప్పుడు తెలుస్తుంది. దినాన్ని మనం కూడా మాకు ఇంకా అవ్వదు, ఏం చేయలేము, బ్రతికలేంటే అప్పుడే ఏం చేయలేదు. దేవుడు చెప్తున్న మాట ఏంటి అమ్మా, వ్యాధుల్లో ఉన్నావా, ఈవిడ కావాలా, నాకు వచ్చు, నా దగ్గరికి రా, నన్ను చేర్చుకో. నేను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఎప్పుడు చేసిన మొదటి పనిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు దగ్గరికి వెళ్ళారు, ప్రభు వైపు తిరిగారు, ప్రభు తన జీవితాన్ని మార్చిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవదిగా మనం చూస్తూ ఉంటున్నప్పుడు విశ్వాసముతో ఆయన నమ్మలేదా, దేవుణ్ణి నమ్మాడు. దేవుణ్ణి ఏం చేశాడు, ఆయన నమ్మాడు కనుక ఆశీర్వాదం అంటే ఆ వేదన కాస్త దీవెనగా మారిన పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన నమ్మాడు, నమ్మినప్పుడు ఆ కార్యాలు జరుగుతాయి అనే మాట మనం చూస్తూ ఉంటాం. ఒకసారి కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం యేసు ప్రభు మాట్లాడుతున్నారు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటి నడుగుదలో అవి దొరుకునని నమ్మిన ఎడల మీరు దాన్ని ఏం చేస్తారు, పొందుకుంటారు. అడుగుతున్నప్పుడు అంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభుకి ప్రార్థన చేస్తున్నాం. మనందరికీ ఉన్న ఆలోచన చేద్దాం, అందరూ క్రైస్తవులు కనుక చేద్దాం అనే నమ్మకం అంత ఉంటుంది. కానీ చేసే ప్రార్థన జరుగుతుందనే నమ్మకం అనుకుంటుంది. చేసేది ఏంటంటే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా నువ్వు ఏదైతే అడుగుతున్నావో, ఏదైతే ప్రార్థన చేస్తున్నావో అది నువ్వు పొందుకుంటున్నావని నమ్మినప్పుడు అది ఖచ్చితంగా నీకు ఏ వాళ్ళ చర్చికి వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి, దినాన్ని ఖచ్చితంగా ప్రభు నాతో మాట్లాడతారు. నమ్మితే ప్రభు నీతోనే మాట్లాడతారు. ఇదిగో ఈ వాక్యాలు పెంచున్నాను, ఇదిగో నీ ప్రార్థన చేస్తున్నాను, ఇదిగో ఈ ఉపవాసం ఉంటున్నాను, ఇదిగో ప్రత్యేకమైన ప్రార్థన నేను చేస్తున్నాను, నాకు దేవుడు ఖచ్చితంగా నా ఒక ప్రార్థన అంగీకరించి నాకు ఏం చేయబోతున్నాడు, మేలు చేస్తున్నారు అని నమ్మితే అది ఖచ్చితంగా మనం పొందుకుంటాం. ఈ దినాల్లో మన దీవులు పొందుకోలేకపోవడానికి కారణాలు ఏంటి అని అంటే, అదేంటిలే నాకు ముందే తెలుసు, నాకు జరగదని అనే మాటలు ఎక్కువ. నమ్ముతాము, జరుగుతుంది, మరి ఇంటికి వెళ్తున్నాను, రాకాత రేపు పొద్దున ఖచ్చితంగా నా ప్రార్థన నా దేవుడు ఏమిస్తారు, జవాబునిస్తారని నమ్మిక మనకి లేదు కనుక అది మనం పొందుకోలేకపోతాం. యేసు ప్రభువే స్పష్టంగా చెప్తారు, ఏమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావు అది నువ్వు జరుగుతుంది, అనుభవించబోతున్నావు, అది దీవెనగా నీకు రాబోతుందని నమ్మితే అది నువ్వు అనుభవిస్తావు. ఆ మాటలు ప్రభు మనకి జ్ఞాపకం చేస్తా వచ్చారు. అంటే ప్రార్థన చేయాలి, ప్రార్థనతో పాటు మనకి ఏం కావాలి, ప్రార్థనతో పాటు విశ్వాసం. ఆ విశ్వాసం అంటే సరిపోదు. విశ్వాసం ఏమై ఉండాలి, క్రియల్లో చూపించి. విశ్వాసము క్రియల్లో ఉంటేనే అది మనకి దీవెనకరంగా మారుతుంది. మాట జ్ఞాపకం చేస్తుంది. దినాన్ని ఊర్లో ఒక ఊరు ఉందంట. ఆ ఊరిలో ఈ ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వెళ్తే అక్కడ చర్చకి వెళ్ళాలనుకుంటాం. ఇక్కడ నుంచి ఆ ఒడ్డు మీద నుంచి అక్కడికి ఒక పడవ మీద ఒక ఆయన రోజు కూడా కొంతమందిని తీసుకెళ్తుంటారు. ఆదివారం అయ్యేటప్పటికి ఎక్కువ మంది క్రైస్తవులు ఎక్కుతూ ఉంటారు. అందరూ కూడా ఎక్కువగా దేవుడి మాటలు మాట్లాడాలి, విశ్వాసంతో ఉండాలి, విశ్వాసంతో చేయాలి అయ్యే చెప్తూ ఉంటున్నప్పుడు ఆయనకి అర్థమవుతున్న క్రైస్తవులు మంచిగా, వీళ్ళు కూడా క్రైస్తవులే కాబట్టి మనం విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉంటున్నారు. కానీ ఎవరిలో కూడా క్రియలు కనిపించట్లేదు. మాటలు అయితే చెప్పేస్తున్నారు, ఎలా ఉండాలి, అలా చేయాలి, ఎలా అలా చేయాలంటారు, కానీ ఎవరిలో కూడా క్రియలు కనిపించారు. ఆయన అనుకున్నాడు అలాగే నేను పాటలు నేర్పించాలి, చెప్పాలి అని చెప్పి దినాన్ని ఒక ఆదివారం వీళ్ళందరూ వస్తున్నారు. అక్క మనం వెళ్ళాలంటే అటు ఇటు కూడా కర్రలు పట్టుకొని గడ్డి మీద నడవాలి కదా. ఒక కర్ర మీద విశ్వాసం, ఒక కర్ర మీద క్రియలు రాసి వెళ్తున్నప్పుడు ఒక కర్ర పక్కనే ఉంచి విశ్వాసం అనే దాంతో ఎలా ఎలా అంటున్నాడు. అంటే కరెక్ట్గా వెళ్తుందా,
పక్కకి వెళ్తుంది. పక్కకి వెళ్ళిపోతుంటే అలా అడుగుతున్నారు, ఏంటి రోజు బాగా నడిపేవాడివి, వాళ్ళు ఏంటిది వంకరగా నడుపుతున్నావు ఏంటిది అని అంటున్నప్పుడు, అయితే ఏం చేయమంటారండి అన్నారు. అటుపక్క వెళ్ళిపోతుంది కదా, మరి ఇటు పక్క దాంతో అన్నారు. అంటే విశ్వాసం అనే కర్మ పక్కన పెట్టేసి క్రియలతో మొదలెట్టి ఇలా లాగుతున్నప్పుడు ఇదేమవుతుంది, మళ్ళీ ఈ పక్క పోతుంది. ఈ పక్కకు పోతుంటే అలా అంటున్నారండి, అయ్యా ఏంటి అందాకేమో అటుపక్క పోగొట్టేసి ఇప్పుడు ఇటుపక్క పోగొడుతున్నావు ఏంటి కష్టం అంటే, అయ్యా మరి ఎలా నడపాలో చెప్పండి అయ్యా అన్నారు. ఈ లోపల ఎవరైనా చూసే కర్మ మీద ఏంటి విశ్వాసం రాసే ఇక్కడ క్రియలు రాసేవారు. క్రైస్తవ జీవితం ఇదే కదండి అని అంటే, అసలే పడిపోతున్నాం చూడు అంటున్నప్పుడు ఏది కావాలండి అన్నాడు. ముందు అటుపక్క వెళ్ళిపోతున్నాం కదా, పక్కకి తిప్పినప్పుడు విశ్వాసం పట్టుకుని మళ్ళీ క్రియలు వేసుకున్నాం, మళ్ళీ ఇటు పడుతున్నప్పుడు ఇటు పట్టుకుని ఇది వేసినప్పుడు అలా అంటున్నారు, అయ్యా రెండు పట్టుకుంటేనే ఎవరిది, లేకపోతే ఏమవుతుంది వడ్డీకి చేయాలి మధ్యలో కూలిపోతాం, మనం మునిగిపోతాం అంటే ఈ మాటలు పెట్టుకుంటే కూడా అలాగే మీలో విశ్వాసం ఉంటుంది, క్రియలు ఉండట్లేదు. ఏదో క్రియలు చూపిస్తుంటే విశ్వాసం చూపించట్లేదు. రెండు ఉంటేనే క్రైస్తవ జీవితము ముందుకు వెళ్తుంది. దాన్ని ప్రభు కూడా మనకి జ్ఞాపకం చేస్తుంది. విశ్వాసం అంటే సరిపోదు, విశ్వాసం తగిన క్రియలు మనం చూపించాలి. మందిరానికి వెళ్ళిపోతే ఆశీర్వాదం కాదు, మందిరానికి వెళ్ళి వాక్యాలు విని దాని ప్రకారంగా గైకున్న వారు మరి ఏదైతే వింటున్నామో దాన్ని నమ్మాలి. నమ్ముతున్నట్టుగా దాని క్రియల్లోకి రాగలిగినట్టుగా మన క్రియలు కూడా ఏం చేయాలి, చూపించినప్పుడే విశ్వాసము క్రియలు ఉన్నప్పుడే మన జీవితాల్లో ఆశీర్వాదం అవుతుంది అనే మాటని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. ప్రార్థన చేసే సుల్లేస్తే కాదు, ప్రార్థన చేస్తూ విశ్వాసంతో క్రియలు కూడా అదే క్రియలు మనం కొనసాగిస్తూ చేసినప్పుడే ఆశీర్వాదము మన జీవితంలో పొందుకోగలుగుతాము అనే మాటని మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. మరొక మాటని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. మనము వైజాగ్లో చక్కటి సేవ చేస్తూ ఉంటున్న శామ్యూల్ కర్మోజీ గారు ఒక సాక్ష్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన చాలా పెద్ద చర్చ్ కట్టుకోవాలంటే స్థలం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూస్తూ ఉంటున్నప్పుడు జనాన్ని ఆ స్థలం ఎక్కడ ఉందా ఏంటా అని చెప్పి ఆ సంఘర్షణ ఆయన బయటకు వెళ్ళి ఆ స్థలాన్ని చూస్తూ ఉంటున్నాడు. ఆ స్థలం ఆయనకి నచ్చింది, కానీ అది చాలా పెద్ద స్థలం, చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు. ఆయన దగ్గర ఏమో లేదు, అమ్మలేడు కూడా. దాన్ని బట్టి ఆయన చూసి ఉంటే ఆ చర్చ్ అంతటికి చక్కగా సరిపోతుంది, వచ్చే సంఘానికి బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నప్పుడు ప్రభు ఆయనతో మాట్లాడుతున్నారు. దేవుడు ఆయనతో మాట్లాడుతూ సరే దానికి అడ్వాన్స్ ఇచ్చే అన్నారు. ఆయనకి ఏం అర్థం కాదు, అంత డబ్బులు నా దగ్గర ఉంటే నేను ఎందుకు ఇలా ఉంటాను, అడ్వాన్స్ కూడా నా దగ్గర డబ్బులు లేవు కదా, నీకు తెలుసు కదా, అసలు నేనే వేరే బండి మీద వచ్చాను అయ్యా అంటున్నప్పుడు సరే దగ్గర ఎంత ఉంటే అంత బయటికి తీయాలన్నారు. అసలు నేను ఏమి తెచ్చుకోలేదు, పర్స్ తెచ్చుకున్నామో లేదో కూడా తెలియదు, ఉన్నా కూడా దాంట్లో డబ్బులు ఉండవు నాకు తెలిసి, నా దగ్గర లేవని నీకు తెలుసు కదా అని అనుకుంటేనే సరే ఆయన చెప్పారు కదా అని ఆయన మళ్ళీ పరిస్థితి ఎంత ఉంటే అంత దిగానంటే ఆయన తీసినప్పుడు దాంట్లో వచ్చి ₹10 కనిపించింది. ₹10 పట్టుకున్నప్పుడు ఆయన ప్రభు అంటున్నారంట, అయితే అది అడ్వాన్స్ గా కట్టాను ఉంటుంది అప్పుడు ఊరుకుంటున్నా ఏంటి ఆయన అంటే ప్రభు అంటున్నారు, సరే అది నీకు ఏ స్థలం కావాలన్నా ఎక్కడ కదా కావాలన్నా అవి ₹10 దాంట్లో పెట్టి అది అడ్వాన్స్ అనుకుంటున్నాను అంటే ఆయనకి అర్థం కావాలి. ప్రభు చెప్పారు కదా అని చెప్పి చక్కగా ఇక్కడ కూర్చొని ఇవి తిరిగి గుడివేలు మధ్య ఇక్కడ కాయం పెట్టుకుని దీంతో ఇలా చదువుతున్నాడు. దేవుడి పాట పాడుతున్నా ఇలా చదువుతూ జాగ్రత్త దాంట్లో పెట్టి తప్పేసి ప్రభు చెప్పినట్టు చేసేసాను ఆయన అని అనుకున్నాడు. ఎగ్జాక్ట్ గా ఒక నెల అయ్యేటప్పటికి ఆ స్థలం ఎంత అయితే డబ్బు కావాలో అంత డబ్బు దేవుడు ఆయనకి సమకూర్చాడు. 2 లక్షలు ఆ స్థలానికి కావాలన్న 2 లక్షల డబ్బులు దేవుడు ఆయనకి సమకూర్చాడు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే మనం ప్రార్థన చేసినప్పుడు అది పొందుకుంటున్నాము అని ఏం చేయాలి, నమ్మినప్పుడు అది నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో ₹50 అడ్వాన్స్ ఎక్కడ పెట్టాడు, భూమిలో పెట్టాడు. 100 ఎవరు ఒప్పుకుంటారా, ఇక్కడ దేవుడికి సమస్తము దాన్ని చక్కటి పరిచర్య వైశాఖ పట్టణంలో ఆయన చేస్తూ ఉన్నాను. ప్రభు జ్ఞాపకం చేస్తారు. అయ్యా నమ్మకం ఎలా ఉండాలంటే క్రియల్లో కూడా చూపించాలి. దేవుడు చేస్తాడు, ఖచ్చితంగా జరుగుతుంది. చెబితే ఆయన చెప్పింది నేను చేస్తే అవుతుంది అనే విశ్వాసము నమ్మిక నా జీవితంలో ఉండాలి. ఎఫ్ఎస్ జీవితంలో ఆ కార్యాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అందుకే ఆయన దీవెనగా మారిన పరిస్థితిని మనం తల్లి అక్కడ చెప్తూ ఉంటారు కదా, అయ్యా వేదంతో ఉన్నాడు కానీ ఇందేం చెప్తుంది, నా సహోదరులు అందరికంటే జ్ఞానం పొందుతున్నాడు. ఎందుకంటే దేవుడిని
చూపించాడు, ప్రభువే కావాలనుకున్నాడు, నమ్మాడు, విశ్వసించాడు, క్రియలో చూపించాడు, తన జీవితంలో మార్చుకున్న పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. చూస్తూ వచ్చినప్పుడు ఆయన జీవితంలో మనము దేవుడు జ్ఞాపకం చేస్తాడు, అయ్యా క్రియలతో పాటు ఖచ్చితంగా ఉంటే దీవెనగా మారుతుంది అని ప్రభు చెప్తున్న మాటను మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ముగించుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఎవడైనను దుఃఖము కలుగజేసి ఉండినడెలా నాకు మాత్రం కాదు అంతమట్టుకు మీకందరికీ దుఃఖము కలుగజేసి ఉన్నాడు. నేను విశేషకాలను వారి మీద మోపగోరగా ఈ మాట చెబుతున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన విశేషం. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసం ఎలా ఉండాలంటే దేవుని శక్తిని ఆధారం చేసుకొని ముందుకు చేసుకున్నప్పుడే అది దీవెనకరంగా మారుతుంది. విశ్వాసం అంటే దానికి ఖచ్చితంగా దేవుని శక్తిని ఆధారం చేసుకున్నప్పుడే అది మనకి దీవెనకరంగా ఉంటుంది. మన విశ్వాసం బట్టి అంటే దేవుని శక్తి మనకి ఉండకపోవడాన్ని బట్టి వ్యాధనగానే ఉంటుంది, కానీ దీవెనగా మారలేని పరిస్థితులు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం కదా. మూడవదిగా మనం చూస్తున్నప్పుడు దైవ చిత్తానుసారమైన ప్రార్థన ఆయన చేశాడు కనుకనే దేవుడు ఆయన్ని ఆశీర్వదించినట్టుగా దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేశాడు. నేను ఏది చెప్తే అది చేస్తాను, అయ్యా నాకు ఇది కావాలి, చిత్తమైతే ఇవే అన్ని చక్కటి ప్రార్థన ఆయన చేశాడు కనుక దేవుడు ఆశీర్వదించినట్టుగా కూడా చూస్తూ ఉంటాం. ప్రార్థన గురించి మరొక మాట మనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయన చిత్తానుసారంగా మనం ఏం అడిగినా ఆయన అనుగ్రహించే దేవుడు, మన మనవుని అంగీకరించే దేవుడిగా ఉన్నారు అనే మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే ఎఫెసీయులకు చక్కటి ప్రార్థనలు చేసిన ఆ పరిస్థితిని మనం అర్థం చేసుకుంటాం. బహుశా అనుకోవచ్చు ఇవన్నీ ఎఫెసీ జీవితంలో మనకి ఎక్కడ కనిపించలేదు కదా. ఆయన దేవుని దగ్గరికి వెళ్ళినట్టు, ఆయన ప్రార్థన చేసినట్టు, లేకపోతే దేవుడిని నమ్మినట్టు ఎక్కడ ఉంది అంటే కొంతమంది జీవితాలు మనకి లిఖితపూర్వకంగా ఉండవు, కానీ క్రియలను బట్టి మనకు అర్థమవుతాం. క్రియలను బట్టి నిజంగా దేవుని ఆధారపడ్డారు, నిజంగా దేవుని వల్లే దీవించబడ్డారు. ఎఫెసీ జీవితం కూడా అలాంటిది. అందుకే 10వ వచనంలో ఎఫెసీ దగ్గర మనం చదువుకున్న 9వ వచనంలో చదువుకున్నాం. 10వ వచనంలో ఆయన అంటే అంతా సెటిల్ అయిపోయిన తర్వాత దేవుడిని అంటాం, అయ్యా నీ హస్తం నాకు తోడుగా ఇవి, ఆ సరిహద్దులు విశాలపరచు, నువ్వు నాకు తోడుగా ఉండు అనే ప్రార్థన దేవుడు చేశాడు. దేవుడు ఆయన అంగీకరించి ఆయన ఏం చేశాడు, దీవించాడు అన్నది 10వ వచనంలో మనం చూస్తాం. సరే మాట చూద్దాం. సరిహద్దులు విశాలపరిచి చేయి నాకు తోడుగా వచ్చి ఆ కీడు రాకుండా కీడులో నుండి దానిలో నుండి నన్ను తప్పించు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మనం చేసిన అంతటిని అతనికి దయచేసాడు. మనం దేవుడి చిత్తానుసారమైన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎన్ని మనకు అనుగ్రహిస్తాడు. నేను అడిగింది ఏంటి, అయ్యా నాతో పాటు అడుగుతున్నామా, నీ నాకు ఇచ్చిన భవిష్యత్తు నీ నా జీవితాలు మార్చుకోవాలి అంటే దేవుడు చెప్తున్న మాట ఏం చేయాలంటే, అయ్యా నా వైపుగా ఎఫెసీ తల్లి వేదనను పెట్టింది, కానీ తన జీవితంలో వేదన చూస్తున్నాం, దీవెనలు చూస్తున్నాం. మనకి మన తల్లిదండ్రులు మంచి పేర్లు పెట్టారు, చాలా ఆశీర్వాదకరమైన పేర్లు, అది అర్థం తగినట్టుగా ఉంటున్నామా అంటే ప్రభు చెప్తున్నారు, వ్యాధులుగా ఉంటున్నారు, దీవెనగా మారడానికి నా దగ్గరికి వచ్చాడు, నమ్మాడు, విశ్వసించాడు, నాకు ఇష్టమైన ప్రార్థన చేశాడు, చిత్తానుసారమైన ప్రార్థనే చేశాడు కనుక దేవుడు నేను అతన్ని దీవించాను. మనం ఉండడానికి ఇష్టపడుతున్నాను, జీవితాలు మార్చుకోవాలని ఆశపడుతున్నాం, ఆయన మందిరానికి వస్తున్నాం, వాక్యాన్ని విన్న మనము ప్రభా నా వల్ల కావట్లేదు, నేను మార్చాలని ఇవాళ అవుతుంది కదా. ఆ వైలిని ఎవరో కొన్నాడు, కానీ ఎవరు కొన్నారు, తర్వాత అన్నట్లకంటే ఎక్కువ రేటు అది దానికి వచ్చింది. ఎందుకంటే ఆయన తయారు చేసిన ఆయన దానికి ఏం చేయాలని చేస్తుంది. మనం సృష్టించింది ఎవరు, పరమ తండ్రి కనుక ఆయనకి అప్పుడు
అందరూ అసహించుకుంటున్నారు, అందరూ చూసి నన్ను ఏలనగా చూస్తున్నారు. అయ్యా ఈవెన లేదు, సంతోషం లేదు. అయ్యా గోరుపట్ట కట్టుకున్న దావీదుని గోరుపట్ట కట్టుకున్నప్పుడు సంతోష వస్తువులు ఇచ్చావు, చీకట్లో అవుతున్నావు అన్ని. అయ్యా ఏం తీసుకొచ్చావు? వెలుగులోకి తీసుకొచ్చావు, వెలుగులోకి తీసుకొచ్చావు. ఇదిగో ఇలా మా బ్రతుకులు కూడా, మా జీవితాలు ప్రాధాన్యత. ఇదిగో ఈ 2020వ సంవత్సరంలో సెప్టెంబర్లో వచ్చేసాం. బ్రతుకులు మార్చగలిగిన వాడు ఎవరు? ఒక్కడే కనుక ఇదిగో జీవితాన్ని సమర్పిస్తున్నాం. బ్రతుకులు మార్చి ఆశీర్వాదాలు దయచేయండి. ఎబేజీని ఆ వేదన నుంచి దీవెనగా మార్చినట్టుగా మా జీవితాలు కూడా వేదనతో నుండి దీవులోకి తీసుకెళ్ళాలి. అలా విశ్వాసము క్రియలు కలిగిన బ్రతుకులు అందరికీ దయచేయండి. చిత్తానుసారమైన ప్రార్థన చేస్తూ అందరూ కూడా ఈ నూతనమైన నెల ఏమవ్వాలి, మార్పు చెంది దీవెనలో పొందుకునే స్థితిని మీ కృపశక్తిగా అందరికీ దయచేయడానికి జీవితాలను సమర్పించుకుందాం. దేవుడు ఆ ప్రార్థన, ఆ జీవిత సమర్పణ అంగీకరించి మనందరికీ దీవెన ఇచ్చి వ్యాధిని మన జీవితాల్లో నుండి దేవుడు దూరపరచుగాక.